వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే బటన్ కనుక ప్రెస్ చేశారంటే ఖచ్చితంగా ఈ వీడియో ఇంకెంతో మందికి రీచ్ అవుతుంది. కుంభరాశిలో జన్మించిన వారికి గురు వక్రం ఎఫెక్ట్ అనేది ఉగాది వరకు ఎలా ఉండబోతుంది? మామూలుగా గురువు వక్రం అనేది ఏదో నార్మల్గా తీసుకుంటున్నారు. గురువు వక్రించిన గురువు రాహుతో సమానం. అంటే మీకు లగ్నంలో రాహు ఉన్నాడు, పంచమంలో రాహు ఉన్నాడు. చాలా వరకు ఇది అక్టోబర్లో స్టార్ట్ అయినప్పటికీ కూడా జనవరి నుంచి మార్చి 11 వరకు కూడా దీని ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉండబోతుంది. ఇలా 2 రాహుల ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల మిగతా గ్రహాల ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. ఇలా వక్రించిన గురువు రాహు లగ్నంలో ఉండడం, పరస్పరం వాళ్ళ వీక్షణ ఉండడం వలన కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి ఈ ఉగాది వరకు జరగబోయే కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా కుంభరాశిలో జన్మించిన వాళ్ళు మ్యారేజ్ అయినోళ్ళైనా మ్యారేజ్ అవనోళ్ళైనా సరే కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. లగ్నంలోనూ పంచమంలోనూ రాహు ఉండడం వల్ల మల్టిపుల్స్ అఫైర్స్ అనేవి ఉండే అవకాశం ఉంటుంది. ఈ వ్యక్తి మల్టిపుల్ అఫైర్స్లో డిస్లాయల్గా అన్వర్తిగా ఉండే అవకాశం ఉంటుంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలీదు. ఇల్లీగల్ అలాగే సీక్రెట్ లవ్ అఫైర్స్తో చాలా వరకు ట్రబుల్లో పడే అవకాశం ఉంటుంది. తర్వాత ఇతనే తన ఫూలిష్నెస్ని అన్ఫెయిత్ఫుల్నెస్ని చూసి బాధపడే అవకాశం కూడా ఉంది. ఇతని నెగ్లిజెన్సీ వల్ల, అన్ఫెయిత్ఫుల్ యాటిట్యూడ్ వల్ల మ్యారీడ్ లైఫ్ కూడా రోజు రోజుకి బర్డెన్గా మారే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమందికి భార్య జాతకం కూడా ఇబ్బందిగా ఉంటే డైవర్స్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే చాలా వరకు ఈ కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి రాహుమాదశ కానీ, కేతుమాదశ కానీ, శనిమాదశ కానీ, కుజమాదశ కానీ జరిగితే చాలా వరకు మ్యారేజ్ లైఫ్ అనేది చాలా బోర్డ్గా ఉండడం, వేరే వాళ్ళకి ఎక్కువగా అఫెక్షనేట్గా మారడం, ఎక్కువ అఫైర్స్ పెట్టుకోవడం ఇవి జరిగే అవకాశం ఉంది. కొంతవరకు దీనివల్ల ఇంటి దగ్గర బాధ్యతలు తక్కువ తీసుకోవడం, రెస్పాన్సిబిలిటీస్ కూడా పిల్లల్ని, తల్లిదండ్రుల్ని, భార్య విషయాల్లో నెగ్లిజెన్సీ పెరిగిపోవడం, ఎంతసేపు కూడా బయట లస్ట్, సెక్స్, అనెథికల్ అఫైర్స్ కోసమే తాపత్రయపడడం ఇలా జరిగి జీవితంలో చాలా వరకు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కొంతవరకు కుంభరాశిలో జన్మించిన వాళ్ళు ఈ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా? ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా? అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశమహావిద్యల ద్వారా, అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు 100% సొల్యూషన్ కేవలం 2000 రూపాయలకు అందిస్తాం. మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం. కేవలం 40 నుంచి 60 రోజుల్లోపు మీ సమస్యకు 100కు 100% పరిష్కారం దొరుకుతుంది. దానికోసం మీరు మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరి వివరాలను 9160803649 అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా 2000 రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి. కేవలం 10 రోజుల్లోపు ఒకరోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం. 100కు 100% మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. 5th హౌస్లో వక్రించిన గురువు ఉండడం వల్ల కుంభరాశిలో జన్మించిన వాళ్ళ కెరియర్ పరంగా చాలా స్మార్ట్గా ఉంటారు, వెల్ వర్స్డ్గా ఉంటారు. కమ్యూనికేషన్ స్టైల్ కూడా చాలా బాగుంటుంది. వీళ్ళు ఒక స్పై లాగా వర్క్ చేసే అవకాశం ఉంటుంది. ఫారిన్ ఏజెన్సీలు కానీ, ఫారిన్ బ్యాంక్స్ కానీ, ఎలక్ట్రానిక్ మీడియా ఫీల్డ్, ఆర్టిస్ట్, కెమెరామ్యాన్స్, టీచర్స్ వీళ్ళందరి కెరియర్ కూడా చాలా చక్కగా ఉంటుంది. మీరు క్రైమ్ ఇన్వెస్టిగేటర్లు అయినా సరే, చాలా వరకు పోలీస్ ఫీల్డ్లో ఉన్నా సరే మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. కెరియర్ పరంగా ఈ ఉగాది వరకు కూడా రాహు వల్ల చాలా చక్కగా ఉంటుంది. చాలా లౌక్యంగా ఉండాలి, చాలా యాక్టివ్గా ఉండాలి, చాలా వరకు మాయ చేసే విధంగా ఉండాలి. కెరీర్ పరంగా అద్భుతంగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే కొంతవరకు మీరు ఇంకా ఫోకస్డ్గా ఉంటే ఏమన్నా నష్టాలు రాకుండా చూసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా కుంభరాశిలో జన్మించిన వాళ్ళందరూ కూడా వక్రించిన గురువు పంచమంలో ఉండడం వలన మార్చి 11th వరకు, ఉగాది అయిన తర్వాత వరకు కూడా చాలా వరకు వీళ్ళు ఏంటంటే వాళ్ళ గురించి ఆలోచిస్తారు. కొన్ని షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకుంటారు. ఇది చేస్తే మంచా చెడా అని ఎక్కువగా వాటి గురించి ఆలోచించే అవకాశం ఉంటుంది. అన్ఎథికల్ పనులు చేయడానికి ఇష్టపడతారు. కార్లు కొనుక్కోవాలి, బిల్డింగ్లు కట్టాలి, వీటి మీద ఆశ పెరిగిపోయే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే కొంతమందికి అయితే పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళు, సమాజంలో ఉన్న వాళ్ళకైతే స్టేటస్, నేము, ఫేము ఇవి ఎలాగైనా సంపాదించాలి, షార్ట్ కట్స్లో సంపాదించాలి, తొందరగా బాగా ఎదగాలి, నా డ్రీమ్స్, డిజైర్స్ తొందరగా ఫుల్ఫిల్ అవ్వాలి. ఈ ఆలోచనలే ఎక్కువగా ఈ వక్రించిన గురువు రాహు కలిసి ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే మీరు ఈ ఫోకస్ అంతా కూడా ఆలోచించడం మీద కన్నా వర్క్ చేయడం మీద పెట్టి, ఏ టెక్నాలజీలో అయినా సరే, ఎంత కొత్త విషయాలు నేర్చుకోవడం అయినా సరే, ఎంత కొత్త బిజినెస్ల గురించి ఆలోచించినా సరే అది చాలా
చక్కటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆలోచన తగ్గించండి, ఎక్కువ వర్క్ చేయండి, చాలా జాగ్రత్తగా లైఫ్ని ప్లాన్ చేసుకోండి. అలాగే ఈ టైంలో నష్టం జరగకుండా చూసుకోండి. మీరు ఏయో బాగా సంపాదించాలి, పెద్ద పెద్ద కొనుక్కోవాలి ఇలా అనుకుని ఉన్న వాటిని పోగొట్టుకునే అవకాశం కొంతవరకు జాగ్రత్తగా ఉండి, అయితే మీరు ప్రతి చోట కూడా మంచి చెడు రెండింటిని బ్యాలెన్స్డ్గా చూసుకుంటూ వెళ్తారు. కానీ ఏంటంటే ఈ పంచమూలం ఉన్న వక్రించిన గురువు వల్ల కొంతవరకు మీరు అనుకున్నది ఒకటైతే జరిగేది ఒకటిలా ఉంటుంది. ఈ 10 రోజులు బాగుంది, 5 రోజులు బాగుందంటే ఇంకో 5 రోజులు కొంతవరకు డౌన్గా ఉండే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. లైఫ్ ఎటు తీసుకెళ్తే అటు వెళ్లకుండా కొంతవరకు బ్యాలెన్స్డ్గా ఉంటూ ఏది మంచి ఏది చెడు అని ఆలోచించుకుంటూ కొంతవరకు మనసుని మైండ్ని కంట్రోల్ చేసుకుంటూ మీ యొక్క కెరియర్కి ఉపయోగపడే పనులు చేసుకుంటూ కొంచెం జాగ్రత్తగా ఫోకస్డ్గా ఉంటే ఏ ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. మొత్తం మీద కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి వక్రించిన గురువు వల్ల పర్సనల్ లైఫ్లో చాలా ఎఫెక్ట్ కనిపిస్తుంది. బిజినెస్ పరంగా, చదువు పరంగా, రిమైనింగ్ థింగ్స్ అన్నీ కూడా చాలా వరకు బాగానే ఉండే అవకాశం ఉంది.